ఒకసారి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ సత్యం లైవ్లో ఉన్నారు. కేరళకు సంబంధించి అప్డేట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. సత్యం, గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది కేరళలో? ఎందుకంటే చైతన్యం గల రాష్ట్రం, అది అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రం. అంటే ఏం జరగబోతుంది? కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందా? పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ ఎటు చూపిస్తున్నాయి? ఫస్ట్ రిజల్ట్ ఇప్పటికల్లా వస్తుంది. వెంకట, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వరుసగా వెలువడుతున్నాయి. మొదటి బెంగాల్ తర్వాత సౌత్లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న కేరళపై అందరూ దృష్టి పెట్టారు. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతుంది. దీంట్లో ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారమే కాంగ్రెస్ కూటమి యూడిఎఫ్ లీడ్లో ఉంది. దాదాపు 9 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ కూటమి యూడిఎఫ్ ముందంజలో ఉంది. ఇక బీజేపీ 3 స్థానాల్లో ముందంజలో ఉంటే ఇక ఎల్డీఎఫ్ 6 స్థానాల్లో ప్రస్తుతానికి లీడ్లో కొనసాగుతుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే కాంగ్రెస్ కూటమి యూడిఎఫ్ దాదాపు 10 స్థానాల్లో ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రకారం లీడ్లో ఉందని చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం చాలా క్లియర్గా హవా కొనసాగుతున్నట్టు మాత్రం ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం అంచనా వేయచ్చు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ప్రస్తుతానికి పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ వయనాడులో ఆయన ఎంపీగా గెలిచారు. ఆ స్థానాన్ని పార్టీ కీలక నేతగా ఉన్న ప్రియాంక గాంధీ బై ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల ప్రభావం కేరళపై చాలా క్లియర్గా కనబడుతుంది. ఎల్డీఎఫ్ ఈసారి అధికారాన్ని కోల్పోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనా ప్రకారమే కాంగ్రెస్ కూటమి యూడిఎఫ్ దాదాపుగా అధికారానికి వచ్చే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్లో ఇటు ఎల్డీఎఫ్కి యూడిఎఫ్కి చాలా తేడా కనబడుతుంది. అంటే 5 నుంచి 6 స్థానాల్లో ఎల్డీఎఫ్ ప్రస్తుతానికి లీడ్లో ఉంటే కాంగ్రెస్ కూటమి యూడిఎఫ్ దాదాపు 10 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక బీజేపీ కూడా తన ప్రస్తుతానికి 3 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ప్రస్తుతానికి లీడ్లో ఉంది. కాంగ్రెస్ క్లియర్గా యూడిఎఫ్ అంటే అధికార కూటమి ఎల్డీఎఫ్కి వ్యతిరేకంగా అధికార పక్షంలో ఉన్న ఎల్డీఎఫ్ అక్కడున్న వ్యతిరేక అధికార పార్టీకి వ్యతిరేకతను క్లియర్గా ప్రతిపక్ష పార్టీ యూడిఎఫ్ తన వైపు తిప్పుకోవడంలో కీలకంగా ప్రచారం చేసిందని చెప్పొచ్చు. అక్కడ సీఎంగా ఉన్న పినరాయి విజయన్, ఆయన కుటుంబానికి లేదంటే ఆయన పైన వచ్చిన ఆరోపణల్లో కేరళ ప్రజలంతా కూడా కాంగ్రెస్ కూటమైన యూడిఎఫ్ వైపు మొగ్గు చూపారనడానికి ప్రస్తుతానికి వస్తున్న ట్రెండ్స్ ప్రకారం అంచనా వేయొచ్చు. ఎగ్జిట్ పోల్ చెప్పినట్టుగా పక్కాగా ఈ కాంగ్రెస్ కూటమి యూడిఎఫ్కి క్లియర్గా ట్రెండ్స్ అనుకూలంగా వస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పటివరకు 10 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో 121 మ్యాజిక్ ఫిగర్ స్థానాలు దాటితే అక్కడ కేరళలో అధికారం ఆ పార్టీకి అంటే 2 కూటమిలో ఏ కూటమికి వస్తే ఆ కూటమి అధికారం చేజిస్తుంది. కాబట్టి ఇటు ప్రస్తుతానికి అందుతున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింగ్ ప్రకారం అయితే యూడిఎఫ్ కాంగ్రెస్ కూటమికి చాలా క్లియర్గా లీడ్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఎల్డీఎఫ్ దాదాపు సగానికంటే తక్కువ స్థానాల్లో ప్రస్తుతానికి లీడ్లో ఉంది. అంచనా ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా అయితే అంచనా వేసా అంచనా ప్రకారమే ప్రస్తుతానికి ట్రెండ్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన కేరళ కాబట్టి ఆ ప్రభావం ఈ కేరళ రాష్ట్రంలో ఈ ప్రభావం ఉందని చెప్పొచ్చు. ఇక లెఫ్ట్ పార్టీ దేశంలో కేవలం అధికారంలో ఉన్న ఇప్పటివరకు అధికారంలో ఉన్న కేరళను అక్కడ దక్కించుకుంటుందా లేదా, ఒకవేళ కేరళలో లెఫ్ట్ అంటే ఎల్డీఎఫ్ ఒకవేళ అధికారం కోల్పోతే దేశంలో ఇక లెఫ్ట్ పార్టీ అధికారం ఉన్న రాష్ట్రం లేకుండా ఉంటుంది. అందుకోసంకే దేశం అంతా కూడా ఇప్పటివరకు లెఫ్ట్ పార్టీకి సంబంధించిన వారంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు కేరళలో ఉన్న అధికారాన్ని ఎల్డీఎఫ్ కాపాడుకుంటుందా లేదా అని మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్స్ మాత్రం వస్తున్న ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడే దాదాపు గంట ముందు నుంచి కూడా ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ కూటమి యూడిఎఫ్ దాదాపు 10 నుంచి 11 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక ఎల్డీఎఫ్ 5 నుంచి 6 స్థానాల్లో, అదేవిధంగా బీజేపీ 3 స్థానాల్లో ప్రస్తుతానికి లీడ్లో ఉందని చెప్పొచ్చు. వెంకట్.